ఒంగోలులోని మామిడిపాలెం కొండ మీద వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కనీవిని ఎరుగని రీతిలో జరిగిన కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వందలాదిగా తరలిరావడంతో రామాలయం భక్తుల శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను వేదికపై సుందరంగా అలంకరించి వేద పురోహితులు రామనాథాచార్యులు కళ్యాణం క్రతువును జరిపించారు. మాంగళ్య ధారణ తలంబ్రాలు కార్యక్రమం భక్తుల గోవింద శ్రీరామ నామస్మరణ మధ్య కళ్యాణం వైభవపేతంగా జరిగింది. ఈ కళ్యాణ కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత, ఆలయ కార్యనిర్వహణ రజనీ కుమారితో పాటు శ్రీ సీతారామస్వామి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సీతారామ దేవస్థానం అధ్యక్షులు ఆనందరావు, కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, సభ్యులు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, దన్నరపు మస్తన్రావు, ఏనుగుల సురేష్ బాబు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ అలాగే నగరపాలక సంస్థలు నుండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ సంవత్సరం మరి ఆ శ్రీరామచంద్రుల వారు నగరపాలక సంస్థని బాగా కాచి కాపాడాలని, సకాలంలో వర్షాలు పడి మరి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా మన ఒంగోలు నగరం మరి గౌరవనీయులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సహాయ సహకారాలతో ఖచ్చితంగా మరి బాగా డెవలప్ అయ్యే విధంగా మరి ఆ రామచంద్రుల వారు మరి వారికి నిండుగా మెండుగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే వారికి అన్ని రకాలుగా సహకారం అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి